శ్రీవారి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా అని నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్ విచారణలో వేగం పెంచింది. నిన్న మూడో రోజు మార్కెటింగ్ గోడౌన్లో రికార్డులు పరిశీలించింది. ల్యాబ్ టెస్టింగ్ ప్రాసెస్ చెక్ చేసింది. ట్యాంకర్లను ఎలా పరిశీలిస్తారనే విషయంపై ఆరా తీసింది. ఇవాళ లడ్డూ పోర్టులో ఉద్యోగులను విచారించనుంది సిట్. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న మూడో రోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్లో సిట్ టీం తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాముల్ని పరిశీలించింది. గోడౌన్లలో నిల్వ ఉంచిన ముడి సరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎలా భద్రపరుస్తారు, వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయింటైన్ చేస్తారు అనే అంశాలపై సిట్ ఆరా తీసింది. సుమారు 7 గంటల పాటు మార్కెటింగ్ గోడౌన్లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషిన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారని టెక్నికల్ టీం అడిగి తెలుసుకున్నారు. అలాగే లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి శాంపిల్స్ను ఎలా టెస్ట్ చేస్తారనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ను కూడా సిట్ సేకరించింది. టెస్ట్ల రిపోర్టులు రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, టెస్ట్ రిపోర్ట్లను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా రికార్డు చేస్తారనే అంశాలను సిట్ పరిశీలించింది. ఇక ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు, ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు, లడ్డూ తయారీ ఎలా ఉంటుంది, తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టి పెట్టనుంది. లడ్డూ పోర్టులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి లడ్డూ తయారీ నుంచి విక్రయాల వరకు ఉండే ప్రాసెస్ను ఇవాళ పరిశీలిస్తారు.